హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. దోసకాయ మామిడికాయ పచ్చడి. ప్యాన్ పెట్టుకొని మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత చల్లారే వరకు అలా పెట్టేయండి. మరొక ప్యాన్ పెట్టుకొని కాసింత ఆయిల్ వేసి జీలకర్ర, అలాగే 7-8 పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేయండి. ఇక పచ్చి కొబ్బరి అయితే మన ఇష్టం, నేనైతే ఇందులో వేస్తున్నాను, ఆప్షనల్. పచ్చి కొబ్బరి వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా టేస్ట్గానే ఉంటుంది. ఇక ఒక్క నిమిషం పాటు మూత పెట్టి తీసేయండి, బాగా దగ్గరకంటా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే చల్లార్చి పెట్టుకున్న ఈ పప్పులన్నీ మిక్సీ పట్టేసేయండి. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు కూడా వేసేయండి. ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి. కాసింత ఉప్పు కూడా వేసేసి వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టేసేయండి. కచ్చా పచ్చగా పెడితేనే బాగుంటుంది. ఇక పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఈ 3 కూడా వేసేసి పోపు వేసేసేయండి. వెంట అయితే పెట్టండి.